మానవతే మతం, ప్రేమే ఆయుధం, స్నేహం ఆభరణం, కల్మషం లేని గుణం, వర్గాలకు అతీతం, వైషమ్యాలకు దూరం, జగమంత కుటుంబం, మానవతకు ఆప్తులం. మేము సామాన్యులం, సమాజ హితమే మా లక్ష్యం. అందుకే సంధిస్తున్నాం సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అన్న మా నినాదాన్ని నిజం చేస్తూ సమాజంలో ఆదరణ కరువైన, తమ వారికి దూరమైన, కులం లేని, మతం లేని, ప్రాంతం లేని, ఏ బంధుత్వం లేని అనాథాశ్రమం పిల్లలచే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ని మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెస్ట్ సిగ్నల్స్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే నంబర్ 1 న్యూస్ ఛానల్ని సామాన్యుడి ఛానల్గా మీరందరూ భావించినందుకు, ఇంతవరకు కూడా చరిత్రలో ఎక్కడా జరగనటువంటి విధంగా మీ అందరి సలహాలతో ఈ ఛానల్ నడుపుతున్నందుకు, ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని జాతికి అంకితం చేయడం కోసం ఈ నంబర్ 1 న్యూస్ని ఎవరితో చేయాలి అనే చర్చ వచ్చినప్పుడు మీ అందరి సలహాలతో, సామాన్యుల సలహాలతో కొన్ని వేలాది మంది మాకు ఫోన్ కాల్స్ చేయడం కానీ, మెసేజ్లు ఇవ్వడం కానీ జరిగింది. ఒక వినూత్నంగా సామాన్యుల కోసమే మీరు వచ్చారు కాబట్టి ఈ ఛానల్ ఓపెనింగ్ కూడా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేయాలని అందరూ కూడా కోరారు. ఈ కోరినప్పుడు మాకందరికీ ఒక ఆలోచన వచ్చింది. మరి ఇన్నిటికి అతీతంగా వెళ్ళాలంటే ఎవరితో చేయించాలి దీన్ని? అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవరైతే సమాజంలో ఇప్పుడు మనందరికి కూడా తల్లిదండ్రులు, ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతం అనేది ఉంది. మరి వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదు, ఏ తండ్రికి పుట్టారో తెలియదు. మరి వారందరినీ కూడా చేరదీసిన కొన్ని సంస్థలు ఉన్నాయి. చిన్నపిల్లలప్పుడు వదిలేసిన, లేకపోతే ఎవరైతే ఎక్కడ పుట్టారో తెలియక వాళ్ళని రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు, చెత్త కుప్పల్లో వదిలేసిన వాళ్ళని, రైల్వే స్టేషన్లో వదిలేసిన వాళ్ళని, హాస్పిటల్స్లో వదిలేసిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ తల్లిగా తండ్రిగా ఉంటున్న కొన్ని సంస్థలను మేము గుర్తించడం జరిగింది. అది కూడా నిన్నే.